నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండల పరిధిలో ఎన్ఎస్టీవీ 2025 డైరీ మరియు క్యాలెండర్ను టీడీపీ మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి, మండల ప్రజలకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండేటి శివ, నజీర్ ఖాన్, లవ్ కుమార్, హరిప్రసాద్, నలగంపల్లి టీడీపీ యువ నాయకుడు వెంకటేష్, రమేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్ఎస్టీవీ వారికి, ఇక్కడ మండల ప్రజలకి, కుదరపట్టు కాన్స్టిట్యున్సీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మనం అందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో బాగా సమృద్ధిగా ఉండాలనేసి అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరు ఆనందంగా, ప్రతి ఒక్కరు బాగా సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఎన్ఎస్టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎన్పి పృథ్వీ నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. తన గెస్ట్ హౌస్లో క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం వారు ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి, బంగారుపాలెం మండల ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీ టీడీపీ యువ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీ టీడీపీ యువ నాయకుడు వెంకటేష్ మరియు యువ నాయకుడు శ్యామ్ జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగంపల్లికి చెందిన టీడీపీ బీసీ నాయకుడు వెంకటేష్ మరియు యువ నాయకుడు శ్యామ్ జన్మదిన వేడుకలను టీడీపీ ఎన్పి జయప్రకాష్ నాయుడు తనయుడు యంగ్ డైనమిక్ లీడర్ ఎన్పి పృథ్వీ నాయుడు మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం, కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, యూత్ ఫ్రెండ్స్ మధ్య జన్మదిన వేడుకలు జరిగినవి. దివాన్ చెరువు గ్రామంలో క్రీస్తు రక్షణాలయం చర్చిలో సంఘం తరపున స్త్రీల సహవాసం, యూత్ సహవాసం సంఘం పెద్దలు అందరూ కలిసి ఖండవల్లి లక్ష్మికి గౌరవ డాక్టరేట్ మరియు మదర్ తెరీసా అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా సన్మానం చేసి ఆశీర్వాదం ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా గాంగిశెట్టి చంటిబాబు, క్రీస్తు రక్షణ ఆలయం సంఘం చైర్మన్ ఈతకోటి ఇస్మాయిల్, ప్రెసిడెంట్ అయినవెల్లి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం ఖండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ఆమె నీతి నిజాయితీతో పనిచేస్తూ కుష్టి వ్యాధులకు, వృద్ధులకు
పండ్లు, నిత్యావసర వస్తువులు పంచిపెట్టడం, వారు చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి వారికి ఈ అవార్డు రావడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా దివాంచెరు గ్రామం నుండి నా చిన్నప్పటి నుండి క్రీస్తు రక్షణాలయం చర్చిలోనే నేను వెళ్ళడం జరిగేది. నేను చిన్నప్పటి నుండి ఎదిగిన సంఘం కనుక పొలిటికల్గా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి నేను చేసిన ప్రజాసేవను గుర్తించి కుష్ఠరోగులకు, అనాథలకు, అలాగే కొన్ని సమస్యలు ఉన్నవారికి తోడ్బాటుగా ఉంటూ కొన్ని విషయాల్లో సహకారిగా పనిచేస్తున్నటువంటి నన్ను గుర్తించి గౌరవ డాక్టరేటు మదర్ తెరీసా అవార్డు పొందిన సందర్భంగా ఈరోజు నా క్రీస్తు రక్షణాలయం చర్చి తరపు నుండి నా సంఘ పెద్దలు, దైవజనులు, యూత్ వారు, స్త్రీల సహవాసం ఘనంగా పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ నా కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడప జిల్లాలో జమ్మలమడుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చిదిపిరాల భూపేష్ రెడ్డి ప్రారంభించారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు భూపేష్ రెడ్డి స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అనంతరం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది భూపేష్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రియతమ నేత నారా లోకేష్ ముందు చూపుకు ఈ కార్యక్రమం నిదర్శనమని అన్నారు. ఆ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూనియర్ కళాశాల సంబంధించిన విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం చేయడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఈ కార్యక్రమాన్ని ఆయన మంత్రిత్వ శాఖ కిందనే ఈ విద్యా రంగం ఉంది కాబట్టి ఆయన ముందు చూపు ఆలోచనలతో ఈరోజు మధ్యాహ్న భోజనం జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు భావితరాల మీదనే ఆధారపడింది కాబట్టి మీ అందరికీ మంచి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్టాఫ్ని కానీ లేదా మీకు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కార్యక్రమాలు కానీ చేస్తూ ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, కాలేజ్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చివరిగా మీ అందరికీ రాష్ట్ర భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు భావితరాల మీదనే ఆధారపడింది కాబట్టి మీరందరూ ఉన్నత స్థానాలకు పోయి
రేపు నవీపేట్ మండల్ మున్సిపల్ పరిధిలోని డంప్ యార్డ్ నుంచి వాహనదారులపైకి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా మున్సిపల్ అధికారులు అంటున్న వాహనదారులు. శనివారం నవీపేట మండలం డంప్ యార్డ్ నుండి గాలి దుమారానికి డంప్ యార్డ్లో నిప్పు అంటుకొని నవీపేట నుంచి బాసరా మైన్సా వైపు వెళ్లే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. డంప్ యార్డ్ నుంచి వచ్చే మంటలు పొగ నుండి వాహనదారులు కాసేపు ఆగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించి డంప్ యార్డ్ను ఇక్కడ నుంచి తొలగించాలని కోరుకుంటున్నారు. నిజామాబాద్ చెరుకు రైతుల చిరకాల వాంఛ అయిన నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ వెల్లడించారు. నిజాం షుగర్స్ను పునఃప్రారంభించే చర్యల్లో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి శివారులోని సరయూ ఫంక్షన్ హాల్లో స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఫ్యాక్టరీ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన చెరకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు సదస్సులో భాగస్వాములయ్యారు. కన్వెన్స్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీని డ్యూస్ కట్టండి, బాధ్యులు కట్టండి అంటే వారు కట్టారు. ఇప్పుడు మన వంతు షుగర్ కేను పెట్టాలా, పెడితే ఎన్ని రోజులు వస్తాయి. మేము కలెక్టర్ గారు కమిషన్ మాట్లాడారు. కన్సల్ట్ ఆఫీసర్స్తో మినిమం 50-55 టన్నులు రావాలి, మరి తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా లక్ష్మారెడ్డి మీరందరూ పనులు పండిస్తూ ఉన్నారు. ఇంకా ఇదేం మనకు తెల్లని విద్య కాదు. 15 వరకు మొన్నటి వరకు ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు మన దగ్గర 10 లక్షల టన్నులు వచ్చినాయి. 6 లక్షల టన్నులు మూదల్ బెడ్పల్లి కొద్దిగా మెదక్ అది అచ్చుడికి ఏదో ప్రభుత్వ పరమాది అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సరస్వతి శిశు మందిరాలతో సంస్కారవంతమైన విద్య అందుతుందని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శనివారం బైన్సాలోని సరస్వతి శిశు మందిర్
సుభద్ర వాటికలో జిల్లా స్థాయి ఖేల్కూద్ పోటీలను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. 1967 నుంచి నిర్మల్ జిల్లా నుండి సరస్వతి శిశు మందిరాలు ప్రారంభమై నేడు రాష్ట్రమంతా పాఠశాలలు వెలిసి వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారన్నారు. దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాషెట్టి వార్ శిశు మందిరాలకు విశిష్ట సేవలు అందించారని, ఈ సేవలను ఇక్కడ ప్రాంతవాసులు ఎన్నటికీ మర్చిపోరన్నారు. दीपो हरतु मे पापं दीपज्योति नमोऽस्तुते शुभं करोतु कल्याणम्। శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్ ఏదైతే 1967లో మన నిర్మల్ పట్టణానికి మొట్టమొదటి శిశు మందిర్ ఓపెన్ చేసింది. ఆ శిశు మందిర్లో ఫస్ట్ స్టార్టింగ్ 5 స్టూడెంట్తో 2 టీచర్లతో ఓపెన్ అయిన ఇవాళ శిశు మందిరు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 24 శిశు మందిర్ బ్రాంచెస్ అయినాయి. అదేవిధంగా మన బైంసపట్నంలో 1969లో ఓపెన్ చేసిన తర్వాత ఈ ఓపెన్ చేయడానికి ముఖ్య కారకుడు అనుకోండి, కష్టపడేది అనుకోండి మన పట్టణవాసి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు అన్న దిగంబర్ మాషెట్టి గారు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా గుజ్రీ గల్లీలో స్టార్ట్ అయిన తర్వాత పిల్లగాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ సొంత మాషెట్టి గారి బ్రదర్స్ నుంచి సొంత ల్యాండ్ 4 ఎకరాలు ఇచ్చి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని అభినందించిన సర్దార్ రవీందర్ సింగ్, మాజీ మేయర్ ఈ రోజు ప్రెస్ మీట్లో తదితర అంశాలపైన మాట్లాడిన సర్దార్ రవీందర్ సింగ్, పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా మరి మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడుతున్నాం కాదు కానీ సంక్రాంతి శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ముఖ్యంగా నిన్న పత్రికలలో మ్యాథమెటిక్ ఒలింపియాడ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఆల్ ఫోర్స్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చింది, నేను చూడడం జరిగింది. ఒక 350 మంది పిల్లల్ని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని అక్కడ కోచింగ్ ఇస్తారండి. మరి నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీ ద్వారా డిఓ గారికి అలాగనే ప్రభుత్వానికి వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ డిఓ గారికి కానీ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉందా లేదా? ప్రభుత్వ పాఠశాలలో చదివించే టీచర్లపై నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఒక విషయాన్ని మళ్ళొకటి మీకు మీ ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే, ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ కళాశాలకు పోవడేందో నాకు అర్థం కాదు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ పాఠశాలలో పోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. ఆయనతో అగ్రిమెంట్ చేసుకోవడం, ఆయన దాన్ని వాట్సాప్లో పెట్టడం, దాన్ని ప్రచారం చేయడం, మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా
ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేసే విధంగా, అంటే ఈ ఆల్ ఫోర్స్ కళాశాల ఇక వేరే కళాశాలలు లేవు అని జిల్లాకు సంబంధించిన 350 మంది విద్యార్థులను 250 మంది వస్తే ఇంకో 100 మందికి డిఓ ఒక నోటీస్ ఇస్తాడు, మీ యొక్క స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులు రాలేదని. అసలు డిఓ గారు నేను అడుగుతున్నా, రాష్ట్రం మొత్తంలో ఇది జరుగుతుందా లేకపోతే కరీంనగర్లేనా? రాష్ట్రం మొత్తంలో ఈ వ్యవస్థ జరుగుతుందా? కేవలం ఆల్ ఫోర్స్లనే పంపడం, అంతకుముందు వేరే స్కూల్కు పంపడం, అంటే ప్రైవేట్ పాఠశాలను ఈ కలెక్టర్ గారు, ఈ డిఓ గారు, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తుండ్రా? గతంలోనే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమని, ప్రభుత్వ పాఠశాలలు బలంగా ఉన్నాయి, టీచర్లు చాలా గొప్పలు, చాలా మంచోళ్ళు అని. మరి ఇప్పుడు ఏంది? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు తెర వెనకాల కరీంనగర్లో ఆ డిఓ గారితో ప్లస్ ఆ అధికారులతోటి ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయాలనే ఆలోచన ఉందా? ఒక నెల రోజులు మాట తప్పుతారా? ఈ రాష్ట్రంలో చాలా గొప్పగా ఉన్నాయి స్కూళ్ళు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, మైనార్టీ స్కూల్స్, కేజీబీపీ, ఈ రకంగా అన్ని పాఠశాలలు ఉండగా ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జిల్లాలో 2 సిఓఈలు ఉన్నాయి, ఎక్సలెన్స్ స్కూల్స్ ఉన్నాయి. అది కరీంనగర్లోనే దగ్గర ఎల్ఎండిలోనే ఉంది. మరి నేనేమంటున్నా అంటే అక్కడికి పంపచ్చు కదా, అక్కడికి పంపలే కదా, అక్కడ కోచింగ్ ఇప్పించు కదా, ఇప్పిస్తలేరు కదా. ఈరోజు తెలియదా డిఓకు 3-4 ఎలక్షన్స్ చేసిండు ఆయన. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు. మరి డిఓ గారు నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలియదా నీకు? ఏ రకంగా ఫోటోలు దిగుతారు? ఎలక్షన్ కోడ్ రాలేదంటారు. ఎలక్షన్ కోడ్ రాకముందే ఒక ప్రభుత్వ పాఠశాల ఒక సర్కులర్ పంపించారు కదా, ప్రచారం చేస్తే మాత్రం బాగుండదు, ప్రచారంకు విద్యార్థులకు డిస్టర్బ్ కావద్దని మీరు పంపించారు కదా. మరి ఏ ఉద్దేశంతో పంపించారు? సికింద్రాబాద్లో బొల్లారం మాంగనీస్ బ్రెడ్ ఫ్యాక్టరీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. బొద్దింకలు, ఎలుకల మధ్య కేక్ల తయారీతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు కోల్డ్ రూమ్లలో ఏసీ సక్రమంగా పనిచేయకపోవడం వలన ఆహారం కలుషితమవుతుందని అధికారులు భావిస్తున్నారు. వీటితో పాటు ఉద్యోగ ఆరోగ్య రికార్డులు మరియు సర్టిఫికేట్లు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు ఎక్స్పైర్ అయిన కోకోనట్ పౌడర్, కేసర్ సిరప్, వెనిలా ఫ్లేవర్ సిరప్, పైనాపిల్ సిరప్లు సీజ్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించడం జరిగింది. ఎప్పుడైందమ్మా బొద్దికలు కీడ కాపాడుతాయి కదా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం చేజారిపోతున్న ఉచిత ఇసుకను ర్యాంపుల వద్ద నుండి తెచ్చి ఖాళీ ప్రదేశాలలో గుట్టలు గుట్టలుగా నిల్వ చేసి జల్లింపు యంత్రాల ద్వారా జల్లించి కంపెనీలకు ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం నియోజకవర్గంలో పలు చోట్ల కనిపిస్తుంది. సామాన్య ప్రజలకు అందవలసిన ఉచిత ఇసుక ఇన్ని అక్రమ మార్గాల్లో తరలిపోతున్న అధికారులు సైతం పట్టించుకోని పరిస్థితి. ఒక పక్క వేరే రాష్ట్రాలకు ఎగుమతి, మరొక పక్క అక్రమ అమ్మకాల రూపంలో ఇసుక తరలిపోతుంటే స్థానిక ప్రజలు అందని ద్రాక్షగానే ఉచిత ఇసుక పథకం ఉందని ప్రజల్లో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద నుండి విజయవాడలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త వెంకటేశ్వరరావు, జగ్గంపేటకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, శ్రేయోభిలాషులు, సన్నిధులతో కలిసి బయలుదేరి వెళ్లారు. ముందుగా పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, నన్ను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూకి, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కి కృతజ్ఞతలు. కాలేదు
మళ్ళీ ఆగమన్నారండి. జాతిపిత మహాత్మా గాంధీకి జై, జాతిపిత మహాత్మా గాంధీకి జై, అమరజీవి పుట్టి శ్రీరాములు గారికి జై, అమరజీవి పుట్టి శ్రీరాములు గారికి జై. జై వాసవి, 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 వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, కొండబాబు గారికి కొండబాబు గారికి జై వాసవి, 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 జై వాసవి. కిట్లిచ్చి ఎవడో తిట్టాలి. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అయినటువంటి జ్యోతిర్నేవరి గారి ఆశీస్సులతో అలాగే వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైనటువంటి యువ నాయకులు జ్యోతిర్నేవరి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి వారి ఆశీస్సులతో నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు ముందుగా వారికి నా అభినందనలు తెలుపుతున్నాను. మరి మా జగ్గంపేట గ్రామంలో ఆర్యవేశ సంఘం సభ్యులు సహకారంతో మరి మీ అందరూ కూడా ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. వారికి నేను సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి వేడుకునేది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారికి, మా వైఎస్ఆర్ జాతిలో కూడా చాలామంది పేద వాళ్ళు ఉన్నారు, వారికి మరి
పుట్టి మిషన్లు అవ్వనండి, కిరాణా షాపులు అవ్వనండి, ఫ్యాన్సీ షాపులు అవ్వనండి, మరి కార్పొరేషన్ ద్వారా సంఘాలు నిధులు ఇచ్చి మాలోన పేద వయసు కుటుంబాన్ని కూడా వేదుకోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి స్థానిక శాసనసభ్యులు నెహ్రూ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పలేదు ఎందుకన్నా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్వేశ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు మరి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాం. మరి మా జగ్గంపేట ఆర్వేశ సంఘ సభ్యులు కూడా అందరూ కూడా సహకరించి మరి జగ్గంపేట ఆర్వేశ సంఘ సభ్యులు అందరికీ కూడా నేను పేరున వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల రాత పరీక్షకు పెద్ద తుంబాలం గ్రామానికి చెందిన తలారి నాగేంద్రమ్మ ఆలస్యంగా రావడం వల్ల లోపలికి అనుమతించని అధికారులు ఆలస్యంగా రావడానికి కారణం మా తండ్రి చనిపోవడం అని తలారి నాగేంద్రమ్మ తెలిపింది. ఆ బాబుని మీ భర్తకి ఇచ్చేసి మీ ఆధార్ కార్డు ఒకటే పెట్టుకో. ఇట్లా తిరిగి వాళ్ళ టికెట్ చేతిలో అందులో పెళ్లి తీసుకోలేదు తెలియదు. మీతో పాటు ఎవరు రాలేదు. సార్ మరి ఇప్పుడు మాది పెద్ద తుమ్మలం గ్రామం సార్. తలారి నాగేంద్రమ్మ నా పేరు. నేను 10 నిమిషాలు లేట్ రావడం వల్ల నన్ను లోన్కి అలౌ చేయడం లేదు. మా నాయన చనిపోవడం వల్ల 5 నిమిషాలు లేట్ వచ్చినాను సార్. అందుకే అలౌ చేయడం లేదు సార్. అధికారులను అడిగితే కూడా అలౌ చేయడం లేదు సార్. మీ పేరు? అది నాగేంద్రమ్మ సార్. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి గారి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని, మీ పత్రిక అయిన ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న జొన్నాడలో ఇసుక లూటి అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు. కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు 40 లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఎన్టీవీ ఛానల్లో వచ్చినట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా విచ్చేసిన వారందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నాడ గ్రామంలో ఉన్నాను. జొన్నాడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే గతంలో నేడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు వెళ్ళారు. అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిల్వలు. మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను, మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తానటువంటి మాటలు చెప్పి నేడు ఉచిత ఇసుక అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. మరి ఏదైతే సామెత ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరన్న చందంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుక్షణం ఈరోజు సామాన్య ప్రజానికం అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు. ఎంచేతంటే
ముఖ్యంగా జొన్నాడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుకంతా కూడా మరి తమ్ముడే ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు వారి తమ్ముడు 2 పార్టీల్లో వారు ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి గొట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ మాట చెబితే ప్రతిపక్షం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు. కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు ఇబ్బంది రావచ్చు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నాడలో ఇసుక లూటి అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్నా, మరి ఇప్పటివరకు దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఓ మాట చెప్పారు, ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒలిచేస్తానని. చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతూ ఉన్నా. ఇదే జొన్నాడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో వేశారు. పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు కిట్టదు అనుకున్నాం ఒక నిమిషం. మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుందనేటువంటిది మీడియా వారు కూడా మరి చెప్తున్నారు. ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.